కరీంనగర్ జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పోటాపోటీగా గెలుపు కోసం ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇప్పటికే కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం అయింది, మరోవైపు రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం అయింది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు మహిళా అభ్యర్థులు ఉన్నారు టీఆర్ఎస్కి సంబంధించి. వాళ్ళ హవా కొనసాగుతున్న నేపథ్యంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకునే పరిస్థితి 23 స్థానాలను ఇప్పటికే గెలుపొందింది. ఇంకొక 2 స్థానాలకు మాత్రమే ఇంకా కౌంటింగ్ పూర్తి కావాల్సింది. ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు? అవి కూడా గెలిచి మేము చూపిస్తామని నిరూపిస్తామని అనుకుంటున్నాం. తెలంగాణ ఖచ్చితంగా ఇచ్చినందుకు, ఈ టీఆర్ఎస్ ఇప్పుడు గెలిపించుకున్నందుకు మేము కేసీఆర్ను సీఎంగా చేసుకుందామని చూద్దామని మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చెప్పండి మేడం, ఏ విధంగా ఉంటుంది టీఆర్ఎస్ పరిస్థితి? అంటే ముఖ్యంగా రామగుండం లాంటి ప్రాంతాల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుపొందింది. సో అధిక స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంటారు మీరు అనుకుంటున్నారా? ఏం చెప్తారు? మొత్తం స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందుతాయి. మా సీఎం కూడా కేసీఆర్ గారే అవుతారు. ఏంటంటే ఇన్ని రోజుల ఉద్యమం మా కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు, పడరాని కష్టాలు పడి ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ప్రకటించినాక మేమందరం తెలంగాణలో ఫస్ట్ కార్పొరేటర్లుగా అయినందుకు మా మహిళల తరఫున మా అందరి కృతజ్ఞతలు. చెప్పండి మేడం, మీరేం చెప్తారు ఈ విజయం పట్ల? ముఖ్యంగా మా డివిజన్ ప్రజలకు పేరున కృతజ్ఞత తెలుపుతాను. తర్వాత తెలంగాణ వచ్చినందుకు ఈ మొత్తం డివిజన్లు అన్నీ అంటే టీఆర్ఎస్ ఎక్కువ గెలవాలని కోరుచున్నాను. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుచున్నాను. మేడం మీరు చెప్పండి, మీరు డివిజన్ ఇప్పుడు ఎన్నికైనారు కదా, మీరు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా చెప్పిన వాళ్ళందరి పనులు వాళ్ళు ఏమేమి చెప్పారో, నల్లలు వాళ్ళకు ఏమైనా కష్టాలు ఉంటే, వాళ్ళకు పింఛన్స్ ఏమైనా లేకుంటే వాళ్ళు నేను చేస్తా అని చెప్పినో అది ఖచ్చితంగా చేసి నేను చూపిస్తాను. నా నిర్ణయం అనేది నేను తీసుకున్నా. ఇప్పుడు ఖచ్చితంగా నేను గెలిచిన కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పనులు తప్పకుండా చేస్తాను. మేడం మీరు చెప్పండి, మహిళలు అధికంగా గెలుపొందడం పైన మీరేం చెప్తారు? మా మహిళలందరూ చెప్పినట్టు వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ మేము సహకారం ఉంటాము. ఇది మొత్తం మీద ఇక్కడ మహిళా అభ్యర్థులంతా వెలిబుచ్చుతున్న అభిప్రాయం. ఇప్పటికే మనం చూస్తే కనుక రామగుండం, కొరుట్ల, జగిత్యాల స్థానాల్లో మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి. మరోవైపు కరీంనగర్, మెట్పల్లి, హుజురాబాద్, సిరిసిల్ల స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి. మరికొన్ని స్థానాలకు సంబంధించిన అంశం గెలుపోవటంలో అనేది మరి కాసేపట్లో నిర్ణయం కానుంది. కెమెరా పర్సన్ సలీంతో కలిసి రమణ, ఎక్స్ప్రెస్ టీవీ, కరీంనగర్.